నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. అక్క, శత్రువులు అందరికీ సర్వసాధారణమే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఆధ్యాత్మిక యాంగిల్లో ఉన్నాము, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఏవో మనకు తెలిసిన 4 చెప్తున్నాము అని అంటే మనకి మించిన శత్రువులు ఇంకెక్కడా ఉండరు. అవునా? అనుభవపూర్వకంగా వచ్చేటటువంటి మాటలు ఇవి. అదే కదా. సో చాలా చాలా అంటే అదేమి పూల మార్గం కాదు. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే అదేం పూల మార్గం, ముళ్ళ బాట. ఖచ్చితంగా ఎన్నెన్ని ముళ్ళు ఎదుర్కోవాలి, ఎంతెంత అది ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ లోకి వచ్చి చెప్పటం అవ్వచ్చు, లేకపోతే మనకు మనం సాధన చేసుకునే విషయంలో కూడా మన అంతర్గత శత్రువులు మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. అది కలి యొక్క ప్రభావం ఖచ్చితంగా కదా. ఇది మనకైతే ఇక మామూలుగా ఇంకా రకరకాల శత్రువులు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా. అది భూమి వల్ల వచ్చేటటువంటి శత్రుత్వం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి జలసితో వచ్చేటటువంటి శత్రుత్వం అవ్వచ్చు. వీటన్నిటిని మనం భరించి, లేకపోతే భరించటం కాదు, వాటన్నిటి నుంచి బయటపడటం కోసం ఎలా ఏం చెయ్యాలి అసలు? ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. మీరు ఎవరైనా కానీ విమర్శించే హక్కు తప్పకుండా ఉంది. ఇప్పుడు నన్నైనా కూడా ఏంటి ఇలా చెప్పారు, ఏంటి అలా చెప్పారు అని అడగడంలో తప్పేమీ లేదు. కానీ నేను స్విచ్ వర్డ్స్ చెప్పడం వల్ల, లేకపోతే బిర్యానీ ఆకు రెమెడీ చెప్పడం వల్ల సనాతన ధర్మం పాడైపోతుంది, దానివల్ల మనుషులు మారిపోతున్నారు పరమతంలోకి అనడం మాత్రం చాలా పొరపాటు. అది ఎందుకంటే సనాతన ధర్మం ఏంటి, వసుదైక కుటుంబం అంటే ఏంటి, ప్రతిదీ మనము మెయిన్గా మన ధర్మంలో ప్రతిదాన్ని, ప్రకృతి ఇచ్చిన ప్రతి దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా మనకి నేర్పించారు. అందులో బిర్యానీ ఆకు కూడా ఒక సనాతన ధర్మంలోనే అని నేను అనుకుంటాను. ఇప్పుడు నువ్వు యుఎస్ వెళ్తావు, ట్యూలిప్స్ అక్కడ బాగా దొరుకుతాయి. ట్యూలిప్స్ అక్కడ అవి తీసుకొని పూజ చేయాలని అనిపించదా? అయ్యో చామంతి పువ్వే పెట్టాలి అని అంటే దొరకకపోతే ఏం చేస్తాం, ఏ పువ్వు పెడతాం. నిన్న ఒకళ్ళు తీసుకొచ్చారు, గడ్డి పువ్వు తీసుకొచ్చారు. ఇట్లా గడ్డి బంతి పువ్వు అంట, అది ఎంత బాగుందో అసలు. పేరుకే కానీ పేరు వాసన ఉండదు, గడ్డి పువ్వు, కానీ దేవుడికి పెట్టచ్చు అండి. చూడు ఇంత వెడల్పుగా, అసలు రోజుకి ఎంత హంగు ఉంటుందో ఆ గడ్డి పువ్వు కూడా అంతే హంగు, ఎంత బాగుంది. అయ్యో, ఈశ్వర సృష్టి ఏదైనా స్వామి తీసుకుంటాడు. ఇదేంటిది, ఇది చేయొద్దు అది చేయొద్దు, మరి నైటీలు వేసుకుని వీడియోలు చెప్పుకుని, షాళ్ళు కప్పేసుకుని వీడియోలు చెప్తే అక్కడెక్కడ ఉంది శాస్త్రీయత? అక్కడ లేని శాస్త్రీయత ఇందులో కావాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఎందుకు చెప్తున్నారు అసలు స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటి అని నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురించి, హనుమాన్ లాంగూల స్తోత్రము. లాంగూలము అంటే వాలము, వాలము అంటే ఏంటో అని కూడా అడుగుతారు, అందుకే చెప్తున్నాను. తోక, ఆంజనేయ స్వామికి తోక అంటే కోపంట. ఎందుకు అనంటే, నీ తోకకు నిప్పంటిస్తాను, తోక ఉన్నవాడివి అని చెప్పి ఇట్లాంటి మాటలు రావణాసురుడు ఎన్నో అంటాడనమాట. అందుకని తోక అనగానే ఆంజనేయ స్వామికి రావణాసురుడు గుర్తుకొస్తాడు. ఆ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి ఆయన కోపం వస్తుంది. కాబట్టి వాలము అనాలి, లేకపోతే లాంగూలము అని అనాలి. లాంగూలం, లాంగూల స్తోత్రం చక్కగా ఉంది. అయితే ఆ లాంగూలంకి, వాలంకి కనుక మన స్తోత్రం ఎందుకు అని అంటే, ఎలాంటి పనైనా కూడా చూసి రమ్మంటే కాల్చొచ్చారంటారు చూసావా, అలా ఆ పనిని దిగ్విజయంగా చేసుకొని వస్తారు స్వామి. వాలానికి అంత పవర్ ఉంది. అలాగే శత్రువుని భయపడతాడు ఖచ్చితంగా. సగం చచ్చాడు అసలు ఆంజనేయ స్వామి వెళ్తేనే, సగం చచ్చాడు రావణాసురుడు. రైట్. అయితే ఆయన చెప్తారు కూడా ఏమని, నేను నిన్ను సంహరించడం ఎంతో సేపు పట్టదు నాకు, కానీ నా ప్రభువు చేతిలో నువ్వు సంహరింపబడాలి. నా ప్రభువు ఎంత పని చెప్పారో అంతే చేసుకొని రావాలి, కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్తారనమాట. అయితే ఆంజనేయ స్వామిది ఇంకోటి కూడా చదివితే, నేను ఆయన అసలు సముద్రం లంఘించగలనా, నేను వెళ్ళగలనా అని అనుకుంటే ఆ రాముల వారిని తలుచుకోగానే వెళ్ళిపోయారట. అలాగే లంకిణిని రాముల వారిని తలుచుకోగానే సురస ఉంటుంది కదా మధ్యలో, సముద్రంలో ఒక రాక్షసుని ఎల్లంగానే లంకిణి, ఎంట్రీలోని మళ్ళీ
ఆ సీతమ్మ వారి జాడ తెలియకపోతే రాముల వారికి దండం పెట్టుకొని ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు ఫస్ట్. కానీ రాముల వారికి దండం పెట్టుకోగానే ఆవిడ కనపడడం. ప్రతి చోట రాముల వారి నామం తీసుకొని ఆయనను తలుచుకుంటే దిగ్విజయం అవుతాము, ఎటువంటి పరిస్థితులను పనులు అవుతాయి అని చెప్పి కూడా ఈయన కథనంలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు లాంగూల స్తోత్రం చదివితే ఏమవుతుంది అంటే శత్రువులు లేకుండా శత్రు నివారణ అనేది తప్పకుండా ఉంటుంది. శత్రువులకి అమ్మో వీళ్ళ జోలికి వెళ్తే ఎట్లా మనం వెళ్ళకూడదు అనేది అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మీ పనులు ఏమన్నా అవ్వడం లేదు, అస్సలు పొరపాటును కూడా ముందుకెళ్తున్నాయి, ఆగిపోతున్నాయి, అసలు ఇదేమిట్రా బాబు అసలు మన పని ఎప్పటికైనా అవుతుందా అని అనుకుంటే ఆంజనేయ స్వామికి చక్కగా రోజు ఒకటి బొట్టు పెట్టి గంధం పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి బొట్టు, అలా ఓకేనా. పెట్టిన తర్వాతే లాంగూల స్తోత్రం చదువుకోండి. గంధం ఫస్ట్ పెట్టి కుంకుమ పెట్టాలి, ఎవ్రీడే అది క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. అది కాదా, ఎవ్రీడే కాదు. ఫస్ట్ వాలం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ పెట్టి బొట్టు పెట్టి దాని పక్కనే రెండో రోజు పెట్టాలి. అయితే కొంతమంది నన్ను అడుగుతున్నారు 23 బొట్లు 24 బొట్లే సరిపోతున్నాయి, మిగతా ఏం చెయ్యాలి, సరిపోవట్లేదు అన్నప్పుడు చిన్నగా పెట్టుకోండి. మీ దగ్గర ఫోటో చిన్నగా ఉంది అని అన్నప్పుడు మీరు ఇయర్ బడ్ ఉంటుంది చూసారా, ఇయర్ బడ్ తో చక్కగా ఎంత వస్తుందో అంతే చూసుకొని గంధం ఇట్లా తీసుకొని అట్లా పెట్టండి, ఓకేనా. అలా ఆల్రెడీ 20 రోజులు అయిపోతే ఏమవుతుందంటే తోక కిందకి ఇంకా ఉంది అని ఊహించుకోండి. మనకి ఫోటోలో అంతవరకు ఉంది, ఓకే ఎంతైనా పెద్దది కావచ్చు కదా, ఆయన అలా తీస్తూనే ఉంటారు, అవునా కాదా. వాలం అట్లా వస్తూనే ఉంటుంది, ఇంకా ఆ వాలం మీదే కదా ఆయన మొత్తం చుట్టుకొని కూర్చున్నారు, అది ఉంది అని ఊహించుకొని మిగతా పెట్టుకోండి. అది మన భావమే అన్నమాట అక్కడ. అయ్యో లేదు కదా అంటే అవి తుడిపేయకూడదు, మొత్తం 43 days అవ్వకుండా ఏమో పూలు బొట్లు తుడిపేయకూడదు కదా, అలా ఊహించుకోండి. ఇది ఏ పనన్నా అవ్వడానికి లాంగుల స్తోత్రం చాలా రామబాణం లాంటిది, చాలా పవర్ఫుల్ కదా. పవర్ఫుల్. ఆల్రెడీ ఎవరో చెప్పేశారు, మళ్ళీ మీరు చెప్తున్నారు అనే దానికి ఒకసారి ఆన్సర్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా చెప్పేస్తే లాంగుల సూత్రం ఎవరు చెప్పారని అయితే నేనైతే నాకు తెలీదు. లాంగుల సూత్రం కాదు, వాలం పూజ. వాలం పూజ, వాలం పూజ చెప్పేశారంటే సరే, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అన్నం వండుకుంటున్నారు, మా ఇంట్లోనే అన్నమే వండుకుంటాం, మీ ఇంట్లో ఏమన్నా స్పెషల్ గా వండుకుంటే చెప్పండి. అదే వండుకుంటాం. అసలు ఇలాగా మళ్ళీ కొర్రలు మిల్లెట్స్ తింటున్నాం అనకండి. ఫుడ్ ఈస్ ఫుడ్ ఎనీవేస్. ఇలా అనే వాళ్ళకి ఒక చిన్న లాజిక్, ఇవన్నీ ఈ మంత్రశాస్త్రాన్ని అందించిన ఎవరైతే ఋషులు ఉన్నారో, లేకపోతే ఈ శాస్త్రాలను అందించిన వేదవ్యాసులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు వచ్చి కూడా అడగాలి కదా, రే బాబు నేను రా చెప్పింది, మరి మీరెందుకు రా చెప్తున్నారు అని ముందు వాళ్ళని ఫస్ట్ చెప్పిన వాళ్ళని అడగాలి కదా. వీళ్ళని కాపీ కొట్టారు, ఏంటి కాపీ కొట్టడం ఏంటి, 10 మందికి ప్రచారం చేస్తున్నాం, రామ కథ అందరికీ తెలుసు, ఆల్రెడీ వాల్మీకి చెప్పేశారు కదా, మళ్ళీ మీరెందుకు చెప్తున్నారు అనకూడదు, ఇది ప్రచారం చేయటం. అరే ఇది ఉందిరా నాయన చేసుకో. ఇంకొక ఆన్సర్ కూడా ఉంది నా దగ్గర, చెప్పండి అక్క, ఇంకొంచెం స్మూత్. ఇప్పుడు నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఆధ్యాత్మికంగా నాకు చేయాలనిపించింది. మా ఇంట్లో ఎవరు చూడరు, మా చుట్టాలు కూడా ఎవరు వేరే వాళ్ళది ఎవరు చూడరు. చూడనప్పుడు నేను వాళ్ళని ఒక ఆధ్యాత్మికంగా నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాను అనుకో, నా ఛానల్లో నాకు తెలిసినవన్నీ పెడుతుంటాను. అరే శ్రవంతి పెట్టిందని చెప్పి చూస్తారు, ఒక్కళ్ళు వచ్చిన ఆధ్యాత్మిక దాంట్లోకి నేను సక్సెస్ అయినట్టే కదా. అది ఆ అభిప్రాయం కూడా ఉండొచ్చుగా. ఇదివరకు మైత్రి ఏమైనా నువ్వు అబ్జర్వ్ చేసావా, మైత్రి ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్తే ఎప్పుడు గుళ్ళకే తీసుకొని వెళ్తావు మమ్మల్ని. చాలా సార్లు నీ ముందు కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేను వెళ్తే గుడికి వెళ్తాను, లేదంటే గుడి దగ్గర చూసే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే అలాంటి గుడి మీరే ఎన్నుకొని ఇక్కడికి వెళ్దాం అమ్మా అని చెప్పండి అని చెప్పాను. అలాగే పూరికి తీసుకెళ్ళారు, పూరి జగన్నాథ్. అలాగే తీసుకెళ్ళి ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే, అమ్మ నువ్వు గుడికి తీసుకెళ్ళకపోతే నాకు బాధ అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నన్ను గుడికి కూడా తీసుకొని మార్పు వస్తుంది డెఫినెట్. ఎందుకంటే అమ్మ చేస్తోంది, అమ్మ ఏం చెప్పిందో ఇవాళ, వాళ్ళ ఏ దేవుడి గురించి చెప్పిందో, ఏ భగవంతుడి గురించి చెప్పిందో అని చెప్పి వాళ్ళు కూడా లైన్ లోకి వచ్చేస్తారు నెమ్మదిగా. ఎండ్ ఆఫ్ ది డే ఇది మనం ఆధ్యాత్మిక విషయాలు 10 మందికి చెప్తున్నాము, దాన్ని కాపీ అయిపోయింది. ఏంటి కాపీ, ఎవరిని కాపీ కొడతాము ఏంటో. సరే, ఇది నాకు ఎప్పటికీ అర్థం కానటువంటి విషయం, మీరు అర్థం చేసుకోండి దయచేసి. అదే సరే, ఓకే, మీకే అర్థం కాలేదు, మేమే అర్థం చేసుకోవాలనకండి. సరే, ఇప్పుడు ఆ స్తోత్రాన్ని ఒకసారి నేర్పిస్తారక్క? తప్పకుండా. ఇదైతే 43 days కూడా చదువుకోవాలి ప్రతి 43 days చదువుకోవాలి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? రైట్ అక్క, చెప్పండి అక్క.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రాముల వారిని మనం ధ్యానం చేయాలి. ఆంజనేయ స్వామిని మనం కనుక చదువుతాం. ఓకే, చదువుతాం. హనుమన్ అంజనీ సూను మహాబల పరాక్రమ లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ మర్కటాధిప మార్తాండ మండలాగ్రసకారక లోలాల్లాంగూల పాతేన మమ రాతిన్ని పాతయ అక్షక్షపణ పింగాక్ష దితిజా సుక్షయంకర లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ రుద్రావతార సంసార దుఃఖభారపహారక లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ శ్రీరామచరణాంభోజ మధుపాయీత మానస లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ వాలి ప్రమత క్లాంత సుగ్రీవోన్మోచన ప్రభో లోలల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ సీతా విరహ వారాసి భగ్న సీతేశ తారక లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ రక్షో రాజ ప్రతాపాగ్ని దహ్యమాన జగద్వన లోలల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ గ్రస్తాశేష జగత్స్వాస్థ్య రాక్షసాంబోధి మందర లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ గుస్య గుస్య స్ఫురద్వీర జగదగ్ధారి పత్తన లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ జగన్మోనో దురుల్లంఘ్య పారావార విలంఘన లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ స్మృతమాత్ర సమస్తేష్ట పూరక ప్రణత ప్రియ లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ రాత్రించరత మోరాత్రి కృంతనైక వికర్తన లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ జానక్యా జానకీ జానేహే ప్రేమ పాత్ర పరంతప లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ భీమాదిక మహావీర వీరావేశవతారక లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ వైదేహీ విరక్లాంత రామ రోషైక విగ్రహ లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ వజ్రాంగన కదంశ్లేష వజ్రి వజ్రావగుట్టన లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ అఖర్వ గర్వ గంధర్వ పర్వతోప్తే ధనస్వర లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ లక్ష్మణ ప్రాణ సంత్రాణ త్రాత తీక్ష్ణకరాన్వయ లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ రామాది విప్రహోగార్త భరత్యాధ్యార్తినాశన లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ ద్రోణాచల సముక్షేప సముక్షిప్తారి వైభవ లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ సీతాశీర్వాద సంపన్న సమస్తావయవాక్షత లోలాల్లాంగూల పాతేన మమ రాతీన్ని పాతయ ఇత్యేవమశ్వత్థత లోపవిష్టః శత్రుం జయం నామ పఠేత్ స్వయం యః స శీఘ్రమేవాస్తః సమస్త శత్రుః ప్రమోదతే మారుతజ ప్రసాదాత్. ఇది శ్రీ హనుమాన్లాంగూల స్తోత్రం. కొంచెం కష్టంగా ఉందా? చాలా కష్టంగా కొంచెం ఇంకా చాలా కష్టంగానే ఉంది. నేర్చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకొకటి చాలా ఒత్తులు ఉన్నాయి చూసావా, అంతంత శత్రువులు కూడా. లాస్ట్ కి ఏం చెప్పాడు, ఎలాంటి శత్రువు అయినా కూడా. రైట్ అక్క, చాలా చాలా కృతజ్ఞతలు. చక్కటి విషయాన్ని మాకు ఈరోజు చక్కటి శ్లోకాన్ని కూడా నేర్పించి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.